హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వీడియో ఏంటంటే ఒక డైలీ రొటీన్ అనమాట. ఈ ఈ వీడియో ఎప్పుడు షూట్ చేశానో కూడా నాకు గుర్తులేదండి. ఇంకా పిల్లలకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా హాఫ్ డే నుండి ఇంటికొచ్చేస్తారా, ఎడిటింగ్ అయితే చేసి పెట్టేశాను కానీ వాయిస్ ఇవ్వడానికైతే ఇంకా అస్సలు కుదరట్లేదు. ఇంకా వాయిస్ ఇద్దామనుకుంటే పిల్లలైతే టీవీ చూస్తూ ఉంటారు, ఇంకా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా సౌండ్స్ అన్నీ ఇందులో రికార్డ్ అవుతాయి కదా, సో అందుకని వాయిస్ అయితే ఇవ్వట్లేదనమాట. అందుకే వీడియో అప్లోడ్ చేయడం అనేది కొంచెం లేట్ అవుతోంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ అయితే 6:30 అలా అవుతోందండి. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చాలా చల్లగా గాలైతే వస్తుంది. ఇంకా కాసేపు అలా గాలైతే తీసేసుకొని తర్వాత కిచెన్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా లంచ్ స్టార్ట్ చేసేసానమాట. లంచ్ ప్రిపేర్ చేయడం. ఇవాళ లంచ్కి అయితే రైస్, ఇంకా బీట్రూట్ ఫ్రై, ఆకుకూర పప్పు అయితే చేసేసాను. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్కి లంచ్ అయితే కట్టేస్తున్నానమాట. సమ్మర్ స్టార్ట్ అయిపోయిందా, ఇంకా మార్నింగ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వంట అయితే ఫినిష్ చేసేయాలండి. లేకపోతే అస్సలు ఒక్క నిమిషం కూడా కిచెన్లో ఉండడం కుదరట్లేదన్నమాట. అంతగా ఉడికిపోతోంది. సో ఇంకా హస్బెండ్కి అయితే లంచ్ కట్టేసానా, ఇంకా పిల్లలకైతే రెడీ చేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే సేమ్ అదే, మా పెద్దమ్మాయికి అయితే సేమ్ రైస్, ఇంకా ఆకుకూర పప్పు, బీట్రూట్ ఫ్రై అయితే పెట్టేశాను. ఇంకా మా చిన్న పాపకు కూడా ఇవాళ నేను ఆకుకూర పప్పు వేసే రైస్ అయితే పెట్టానండి. తనకైతే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఇలానే వదిలేస్తే ఎలా అని నేనైతే ఫస్ట్ తింటుందో లేదో చూద్దామని అయితే తనకు కూడా ఆకుకూర వేసిన రైసే కలిపి పెట్టేశానమాట. తను కలుపుకోలేదు కదా, సో ఏ కర్రీ చేసినా తనకైతే కలిపి పెట్టేస్తాను. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మా పాప అయితే రైస్‌ని మిగిలించి తీసుకొచ్చిందండి. ఇంకా అలా ఉంటుంది మా చిన్న పాపతో. ఇంకా ఇంటికి రాగానే నాకు ఆకుకూర రైస్ అంటే ఇష్టం లేదు కదా, ఎందుకు పెట్టావని ఒకటే గొడవ అనమాట. నాతో అయితే అలా ఉంటుంది తనతో. ఇంకా తనకి ఆకుకూర రైస్‌తో పాటు ఈ వరుగులు అయితే పెట్టేశానండి సైడ్ డిష్‌గా. ఇంకా పెద్ద పాప అయితే అన్ని వెజిటేబుల్స్ తింటుంది కాబట్టి దానితో ప్రాబ్లం లేదు. తనకైతే బీట్రూట్ పెట్టేశాను. ఇంకా తినదు కాబట్టి ఇవి పెట్టాననమాట. మా పాపకైతే, చిన్న పాపకి అప్పడాలు, ఇలా వరుగులు ఇవైతే చాలా ఇష్టంగా తింటది. సో తనకైతే అవి పెట్టేసి ఫైనల్గా పిల్లలకైతే లంచ్ ప్యాక్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు, హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా నా వర్క్స్ అయితే 75% కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మిగిలిన వర్క్స్ అయితే తర్వాత చేసుకుందాం. ముందుగా ఒక మంచి కాఫీ తాగుదామని అయితే కాఫీ కలుపుకుంటున్నానమాట. అదేంటోనండి, నాకైతే టీ కన్నా కాఫీ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అసలు ఒక్కొక్కసారి కాఫీ పొడి స్టాక్ కూడా పెట్టుకోను. స్టాక్ పెట్టుకున్నాననుకోండి, క్రేవింగ్స్ వచ్చినప్పుడల్లా కలుపుకొని తాగుతాననమాట. అంత ఇష్టం కాఫీ అంటే, అదేంటో నాకు. ఇంకా కాఫీ అయితే తాగేసాను. నెక్స్ట్ మా కోసం బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాననమాట. ఇంకా ఇవాల్టి బ్రేక్‌ఫాస్ట్‌కి రాగి సేమియాతో ఒక రెసిపీ అయితే చేస్తున్నానండి. కాఫీ తాగేసిన తర్వాత మా కోసం అయితే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. అదే రాగి సేమియా పుట్టనమాట. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే సేమియాని తీసేసుకొని అందులో లైట్‌గా సాల్ట్ వేసుకొని వాటర్ చల్లుకొని ఒక 10 మినిట్స్ పాటు ప్లేట్ మూసేసి మనం మంచిగా నానబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, సేమ్ వీడియోలో చూపించినట్టుగా. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే అది సాఫ్ట్‌గా నానిపోయి ఉంటుంది. అంత లోపల మనమైతే ఒక ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే తీసేసుకోవాలండి. ఇంకా వాటర్ పెట్టేసుకొని సేమ్ మనం ఇడ్లీస్ ఎలా పెట్టుకుంటామో ఇడ్లీ ప్లేట్‌లో, అలాగే ఈ రాగి సేమియాని కూడా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అసలు చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. చాలామంది మామూలు సేమియాలా కూడా చేసుకొని తింటారు, అంటే కారంగా. ఇదైతే స్వీట్ టైప్ అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇడ్లీలా ప్లేస్ చేసేసుకొని డైరెక్ట్‌గా ఆవిరిలో ఉడికించేసుకోవడమే, ఇలా ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసి. ఇంకా ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత అయితే ఇలా వచ్చేస్తుందండి. ఇంకా సాఫ్ట్‌గా ఉడికిపోతుంది, ఒకసారి చూడండి. తర్వాత కొబ్బరి తురుము ఉంటుంది కదా, కొబ్బరి తురుము, ఇంకా షుగరు, ఇలాచి పౌడర్ అయితే కలుపుకోవాలి ఇందులో. ఇంకా తురిమి కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఎప్పుడు మిక్సీలోనే వేసుకుంటాను.
కొబ్బరిని ఇలా మిక్సీలో కూడా వేసుకోవచ్చనమాట. వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి. మనం ఎంత షుగర్ తింటామో అంత మీకు ఇష్టానికి తగినట్టుగా షుగర్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే నేను తాటి బెల్లం అయితే వేస్తున్నాను. ఇంకా మేము వైట్ షుగర్ అయితే తగ్గించేసామనమాట. ఎప్పుడో ఒకసారి వైట్ షుగర్ అయితే తీసుకుంటాం. మోస్ట్‌లీ అన్నిటికి తాటి బెల్లమే యూజ్ చేస్తున్నాము. చాలా చాలా బాగుండిందండి టేస్ట్ అయితే. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. ఆ కోకోనట్ ఫ్లేవరు, ఈ బెల్లం ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇంకా రాగితో అంటే ఇంకా హెల్తీనే కదండీ. ఇంకొకసారి ట్రై చేయండి ఒకసారి, సరేనా? ఇంతకుముందు ఎవరైనా ట్రై చేశారా లేదా అన్నది కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇంకా లంచ్ చేసే పని కూడా లేదనమాట. మార్నింగే చేసేసాను కదా! సో, ఇంకా కొంచెం ఫ్రీ అనమాట. ఆఫ్టర్‌నూన్ అయితే ఇంకా డైరెక్ట్‌గా డిన్నర్‌కొచ్చేసాను. ఇంకా డిన్నర్‌కి ఏం చేశానంటే ఇడ్లీ ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేసేసాను. మోస్ట్‌లీ మేమైతే నైట్ టిఫినే తింటామండి. రైస్ అయితే తినం కదా! నన్ను ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. సో, ఇంకా ఇక్కడ ఏంటంటే డిన్నర్ కంప్లీట్ చేసేసి బయటొచ్చాను. ఆ కిచెన్ నుండి వామ్మో! మరీ దారుణం అండి బాబోయ్! ఎంత స్వెటింగ్ అండి. అసలు ఉడికిపోతున్నామనమాట కిచెన్‌లో అయితే. మార్నింగ్ కానివ్వండి, నైట్ కానివ్వండి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వంట చేసి బయటొచ్చేయడం చాలా చాలా మంచిదనమాట. అంటే నాకింకా కిచెన్‌లో వర్క్ ఉంది. సరే ఒక 10 మినిట్స్ తర్వాత, ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ వెళ్దామనైతే కాసేపొచ్చాననమాట బయటికి. ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళాను కిచెన్‌లోకైతే ఒక 20 మినిట్స్, 15 మినిట్స్ అలా కాసేపు తర్వాత వెళ్ళాను. తర్వాత వెళ్ళేసి ఇంకా ఆఫ్టర్‌నూన్ రైస్ అయితే చేశాను కదా! ఆ రైస్ అయితే కొంచెం మిగిలిందండి. ఇంకా ఒక్కొక్కసారి వాటర్ పోసైతే పెట్టేస్తాను. మార్నింగ్ చద్దన్నంలా తినేస్తామనమాట. ఇంకా ఇవాళైతే అంబలి కలుపుదామనైతే ఆ రైస్‌నైతే మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఉడికిస్తున్నాననమాట. అంత లోపల అంబలి కోసం రాగి పిండైతే కలుపుకుంటున్నాను. అంటే డైరెక్ట్‌గా రాగి పౌడర్‌ని కూడా వేయొచ్చు రైస్‌లో. అలా వేస్తే ఫుల్‌గా ఉండలుండలుగా అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా! రాగి పిండినైతే వాటర్ పోసి ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్నామనుకోండి, డైరెక్ట్‌గా దాంట్లో మనం పోసేటప్పుడు ఉండలు లేకుండా ఉంటుందనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా రాగి పిండినైతే కలిపేసుకొని ఇలా మళ్ళీ ఉడికిస్తున్నాను కదా! ఆఫ్టర్‌నూన్ చేసిన రైస్‌ని ఇంకా ఆ రైస్‌లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు అస్సలు మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా కలుపుతూనే ఉండాలనమాట. అప్పుడంటేనే మనకు ఉండలనేటివి రావు. లేకపోతే ఫుల్లుగా గడ్డలు గడ్డలుగా అయిపోతుంది రాగి పిండి. ఎక్కడంటే అక్కడ స్ట్రక్ అయిపోతుంది. ఎందుకంటే నేను అలా చేసి ఒకటి 2 సార్లు ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి, ఇంకా ఈ ట్రిక్ అయితే నేర్చుకున్నానండి. వాటర్ కలిపి పోయడం. సో, చాలా ఈజీగా ఉంది. స్టవ్ పైన పెట్టి ఇంకా కలపలేని వాళ్ళు ఇలా నాలా కింద పెట్టుకొని కూడా కలపొచ్చు. ఎందుకంటే నా వల్ల కావట్లేదు. సో, కింద పెట్టి ఇలా మంచిగా ఫిక్స్ చేస్తున్నాననమాట. సో, అది బాగా కలుపుతున్నాను. ఫుల్‌గా రాగి పిండి మొత్తం రైస్‌కి కలిసిపోయేలాగా కలుపుతూనే ఉండాలండి. కానీ చాలా జాగ్రత్తగా కలపాలండి. జారిపోతుందనమాట గిన్నె అనేది. ఇక్కడ నాకే స్లిప్ అవుతూ ఉంది. అది కాకుండా చాలా వేడిగా ఉంటది గదా! సో, కేర్‌ఫుల్‌గా చేయండి. ఇంకా అంబలి కలిపి పక్కనైతే పెట్టేసాను. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఇంకా పిల్లలు పూరి, చన్నా మసాలా అయితే అడిగారు. సో, దానికోసం చెన్నానైతే నానబెట్టి పక్కన పెట్టేసాను. మా లియోకి పాలు కూడా కాచి ఇంకా ఆరబెట్టేసాననమాట. ఫైనల్‌గా ఇక్కడ మన అంబలైతే రెడీ అయిపోయింది కదా! ఇంకా ఫుల్‌గా ఆ గరిటెకి అంటుకునేసింది. ఇంకా దాన్ని కూడా మంచిగా తీసేసి కొంచెం అలా వాటర్ చల్లైతే ఒక పక్కగా పెట్టేసాను. అస్సలు చాలా చాలా హెల్తీ అండి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఈ అంబలి కలుపుకొని తాగామంటే అంత చల్లగా ఉంటుంది. సమ్మర్ కదా! ఇంకా వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ అయితే మా ఇంట్లో అంబలే ఉంటది. ఇంకా ఎప్పుడన్నా రైస్ మిగిలిపోతే బాధపడకండి. ఇలా చేసుకోండి చాలా బావుంటది. మనం సంగటి చేసే అంబలి చేసుకోవాలని ఏం లేదండి. ఇలా ముందు రోజు రైస్ మిగిలితే కూడా అంబలి అయితే కలిపి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే డెటాక్స్ వాటర్ కోసం మెంతులైతే నానబెట్టేసుకుంటున్నాను వాటర్ పోసి. ఇంకా మార్నింగ్ లేసిన వెంటనే ఆ వాటర్ అయితే తాగేయడమే. తర్వాత ఆఖరిగా వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయ్యేసి వచ్చేసానండి నేనైతే. డెటాక్స్ వాటర్ కోసం అయితే నానబెట్టేసానా, ఇంకా అలానే
కిచెన్ కూడా క్లీన్ చేసేసాను. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్‌కి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందనమాట సింక్‌లో గిన్నెలు లేకపోతే. అవునా కాదా అన్నది కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయ్యేసి వచ్చేసాను. ఇంకా పడుకునే ముందు ఇప్పుడు సమ్మర్ కదండీ! సో, 2 టైమ్స్ ఫ్రెష్ అప్ అయ్యామంటేనే మంచిగా నిద్ర పట్టుద్ది. అయినా మనం ఎన్ని సార్లు ఫ్రెష్ అప్ అయినా తిరిగి మళ్ళీ స్వెట్ అయిపోతాము. ఇంకా అంతే గదా! ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.